భాషకు తొలి రూపం ఏది? భాషకు తొలి రూపం ఏది? ఆప్షన్ ఏ వాగ్రూపం, ఆప్షన్ బి లిఖిత రూపం, ఆప్షన్ సి లేఖనం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాగ్రూపం. భాషకు తొలి రూపం వాగ్రూపం అన్నమాట. నెక్స్ట్, నటరాజు ఢమరుక శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఏర్పడ్డవని చెప్పే వాదం. నటరాజు ఢమరుక శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఏర్పడ్డవని చెప్పే వాదం. ఆప్షన్ ఏ ధాతువాదం, ఆప్షన్ బి సంపాదనవాదం, ఆప్షన్ సి దైవదత్తవాదం, ఆప్షన్ డి స్వతసిద్ధవాదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దైవదత్తవాదం. నెక్స్ట్, పదాల వాక్యాల నిర్మాణం వల్ల భాషకు ఇది ఉందని చెప్పవచ్చు. పదాల వాక్యాల నిర్మాణం వల్ల భాషకు ఇది ఉందని చెప్పవచ్చు. ఆప్షన్ ఏ నిర్మాణ వైవిధ్యం, ఆప్షన్ బి వక్రస్త్రోత్ర విపరిణామం, ఆప్షన్ సి ప్రత్యేకత, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిర్మాణ వైవిధ్యం. పదాల వాక్యాల నిర్మాణం వల్ల భాషకు నిర్మాణ వైవిధ్యం అనేది ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్, వడ్డించాం రండి అన్నప్పుడు భాష తెలిసిన వారే రావడం. వడ్డించాం రండి అన్నప్పుడు భాష తెలిసిన వారే రావడం. ఆప్షన్ ఏ ప్రేరణ ధూరత, ఆప్షన్ బి ప్రత్యేకత, ఆప్షన్ సి శబ్దార్థ సాంకేతికత సంబంధం, ఆప్షన్ డి నిర్మాణ వైవిధ్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యేకత. వడ్డించాం రండి అన్నప్పుడు భాష తెలిసిన వారే రావడము ప్రత్యేకత. నెక్స్ట్, క్రిట్ తెగ వాళ్ళు ఈ పదమే లిపిగా మారిందని కొందరు వాదన. క్రిప్ తెగ వాళ్ళు ఈ పదమే లిపిగా మారిందని కొందరి వాదన. ఆప్షన్ ఏ సలెఫ్లోని లెఫ్, ఆప్షన్ బి లిఫ్లిలోని లెఫ్, ఆప్షన్ సి అలెఫ్లోని లెఫ్, ఆప్షన్ డి సెలఫ్లోని సలీఫ్. సో ద ఆన్సర్ ఈజ్ అలెఫ్లోని లెఫ్. నెక్స్ట్, ప్రాచీన కాలంలో మొదట వాడబడిన లిపి ఏది? ఆప్షన్ ఏ పదలిపి, ఆప్షన్ బి చిత్రలిపి, ఆప్షన్ సి వాక్యలిపి, ఆప్షన్ డి సంజ్ఞాలిపి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిత్రలిపి. ప్రాచీన కాలంలో మొదట వాడబడిన లిపి చిత్రలిపిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అక్షర ప్రశస్తి ఈ వేదంలో ఉంది. అక్షర ప్రశస్తి ఈ వేదంలో ఉంది. ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ సి సామవేదం, ఆప్షన్ డి అధర్వణ వేదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఋగ్వేదం. అక్షర ప్రశస్తి అన్నది ఋగ్వేదంలో చెప్పబడింది. నెక్స్ట్, అమరావతిలో వీరి శాసనం దొరికింది. అమరావతిలో వీరి శాసనం దొరికింది. ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి రాజరాజు, ఆప్షన్ సి చంద్రగుప్తుడు, ఆప్షన్ డి బిందుసారుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అశోకుడు. అమరావతిలో అశోకుని యొక్క శాసనం దొరికింది. నెక్స్ట్, తెలుగు లిపి దీని నుండి ఉద్భవించింది అని చెప్పారు. తెలుగు లిపి దీని నుండి ఉద్భవించింది అని చెప్పారు. ఆప్షన్ ఏ మౌర్యలిపి, ఆప్షన్ బి బ్రహ్మీలిపి, ఆప్షన్ సి అశోకలిపి, ఆప్షన్ డి చాళుక్యలిపి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రహ్మలిపి. తెలుగు లిపి దీని నుంచి ఉద్భవించింది అంటారు. బ్రహ్మలిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది అని చెప్తారనమాట. నెక్స్ట్, ద్రావిడ భాషకు చెందినటువంటి బండిరా అనే అక్షరము వీరి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ద్రావిడ భాషకు చెందిన బండిరా అనే అక్షరం వీరి కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఆప్షన్ ఏ మౌర్యులు,
ఆప్షన్ బి విష్ణుకుండనులు, ఆప్షన్ సి చాళుక్యులు, ఆప్షన్ డి శాతవాహనులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విష్ణుకుండినులు. నెక్స్ట్, తెలుగు భాషలో శాసనాలు వేయించిన వారు ఎవరు? తెలుగు భాషలో శాసనాలు వేయించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మౌర్యులు, ఆప్షన్ బి చాళుక్యులు, ఆప్షన్ సి శాతవాహనులు, ఆప్షన్ డి విష్ణుకుండనులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శాతవాహనులు తెలుగు భాషలో శాసనాలను వేయించిన వారు. నెక్స్ట్, ఎరిల్ ముత్తరాజు శాసనం ఇక్కడ లభించింది. ఆప్షన్ ఏ ఎర్రగుడిపాడు, ఆప్షన్ బి అద్దంకి, ఆప్షన్ సి అమరావతి, ఆప్షన్ డి విప్పర్ల. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎర్రగుడిపాడు ఎరిల్ ముత్తురాజు శాసనము లభించింది. ఎర్రగుడిపాడులో ఎరిల్ ముత్తురాజు శాసనం లభించింది. నెక్స్ట్, లిపిలో ఈ కాలము నాటికి మార్పులు పూర్తయినవి. లిపిలో ఈ కాలం నాటికి మార్పులు పూర్తయినవి. ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి రెడ్డి రాజులు, ఆప్షన్ సి శాతవాహనులు, ఆప్షన్ డి విజయనగర రాజులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెడ్డి రాజులు. రెడ్డి రాజుల కాలంలో లిపిలో మార్పులు అనేవి పూర్తిగా ఆగిపోయాయి. లిపిలో ఈ కాలం నాటికి మార్పులు అనేవి పూర్తయ్యాయి. ఉపయోగంలో లేని అక్షరం. ఆప్షన్ ఏ రు, ఆప్షన్ బి రూ, ఆప్షన్ సి లూలు, ఆప్షన్ డి క్ష. ఉపయోగంలో లేని అక్షరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లూలు. నెక్స్ట్, విసర్గ ఇలా పలకబడుతుంది. విసర్గ ఇలా పలకబడుతుంది. ఆప్షన్ ఏ ర, ఆప్షన్ బి హ, ఆప్షన్ సి స, ఆప్షన్ డి గ. విసర్గ ఇలా పలకబడుతుంది, హాగా పలకబడుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హ. ప్రత్యేకంగా హల్లుల్లో చేర్చవలసినవి పని లేనటువంటి ద్విత్వాక్షరం. ప్రత్యేకంగా హల్లుల్లో చేర్చవలసిన పని లేనటువంటి ద్విత్వాక్షరం. ఆప్షన్ ఏ క్ష, ఆప్షన్ బి ర, ఆప్షన్ సి క, ఆప్షన్ డి య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్ష. ప్రత్యేకంగా హల్లుల్లో చేర్చాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్, తెలుగు భాషకు వర్ణములు 36 అని చెప్పినటువంటి వ్యాకరణ గ్రంథం ఏది? తెలుగు భాషకు వర్ణాలు 36 అని చెప్పిన వ్యాకరణ గ్రంథం ఏది? ఆప్షన్ ఏ బాల వ్యాకరణం, ఆప్షన్ బి ప్రౌఢ వ్యాకరణం, ఆప్షన్ సి అప్పకవీయం, ఆప్షన్ డి ఆంధ్ర శబ్ద చింతామణి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బాల వ్యాకరణం తెలుగు భాషకు వర్ణములు 36 అని చెప్పిన వ్యాకరణ గ్రంథం బాల వ్యాకరణం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పాఠశాలలో ప్రథమ భాషగా బోధిస్తున్న భాష ఏది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పాఠశాలలో ప్రథమ భాషగా బోధిస్తున్నటువంటి భాష ఏది? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి ఆంగ్లం, ఆప్షన్ సి ఉర్దూ, ఆప్షన్ డి సంస్కృతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పాఠశాల ప్రథమ భాషగా బోధిస్తున్నది తెలుగు భాష. నెక్స్ట్, ప్రాచీన సాహిత్య నిధిని అందజేసేది. ప్రాచీన సాహిత్య నిధిని అందజేసేది. ఆప్షన్ ఏ వ్యవహారిక భాష, ఆప్షన్ బి శిష్ట వ్యవహారిక భాష, ఆప్షన్ సి గ్రామ్య భాష, ఆప్షన్ డి సంస్కృత భాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంస్కృత భాష. ప్రాచీన సాహిత్య నిధిని అందజేసేది సంస్కృతం అన్నమాట. నెక్స్ట్, సృష్టించిన పదానికి ఉదాహరణ. సృష్టించినటువంటి పదానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ విలేఖరి, ఆప్షన్ బి కంప్యూటర్, ఆప్షన్ సి శ్వేతపత్రం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. పేరు యథావిధిగా లక్ష భాషలో రాయడాన్ని ఏమంటారు?
పేరు యథావిధిగా లక్ష్య భాషలో రాయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వస్తువసువాదం, ఆప్షన్ బి లిప్యంతరీకరణం, ఆప్షన్ సి లక్ష్యానువాదం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లిప్యంతరీకరణం. పేరు యథావిధిగా లక్ష్య భాషలో రాయడాన్ని లిప్యంతరీకరణం అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. లిప్యంతరీకరణమునకు ఉదాహరణ, లిప్యంతరీకరణమునకు ఉదాహరణ ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి బల్ల, ఆప్షన్ సి రహదారి, ఆప్షన్ డి పట్టణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. లిప్యంతరీకరణకు ఉదాహరణ ఆక్సిజన్. నెక్స్ట్, తెలుగు భాష సహజ స్వరూపం వీనిలో కనబడుతుంది. తెలుగు భాష సహజ స్వరూపం వీనిలో కనబడుతుంది. ఆప్షన్ ఏ సంఖ్యావాచకాలు, ఆప్షన్ బి సంబంధ నామవాచకాలు, ఆప్షన్ సి సర్వనామాలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. తెలుగు భాష సహజ స్వరూపం సంఖ్యావాచకాల్లోనూ, సంబంధ నామవాచకాల్లోనూ, సర్వనామాల్లోనూ అన్నిట్లో కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్, వర్ణమాలను తేలికగా నేర్చినా ఆంగ్లంలో ఇది నేర్వడం కష్టం. ఆప్షన్ ఏ పఠనం, ఆప్షన్ బి లేఖనం, ఆప్షన్ సి సంభాషణలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఇటాలియన్ భాష ఎంత కర్ణపేయమైనదో ప్రాచ్య భాషల్లో తెలుగు అంతే కర్ణపేయమైనది అన్నవారు ఎవరు? ఇటాలియన్ భాష ఎంత కర్ణపేయమైనదో ప్రాచ్య భాషల్లో తెలుగు అంతే కర్ణపేయమైనది అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ సిపి బ్రౌన్, ఆప్షన్ బి కాల్డ్వెల్, ఆప్షన్ సి గ్విన్, ఆప్షన్ డి జాన్సన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిపి బ్రౌన్. నెక్స్ట్, యూరోపియన్ భాషల్లో నాదాంతమైనటువంటి భాష ఏది? యూరోపియన్ భాషలలో నాదాంతమైనటువంటి భాష ఏది? ఆప్షన్ ఏ ఆంగ్లం, ఆప్షన్ బి ఫ్రెంచ్, ఆప్షన్ సి ఇటాలియన్, ఆప్షన్ డి జర్మనీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇటాలియన్ భాష. నెక్స్ట్, తెలుగు భాషకు జీవగర్రలు ఏవి? తెలుగు భాషకు జీవగర్రలు ఏవి? ఆప్షన్ ఏ వాక్యాలు, ఆప్షన్ బి పదాలు, ఆప్షన్ సి యతిప్రాసలు, ఆప్షన్ డి సంస్కృత పదాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యతిప్రాసలు. తెలుగు భాషకు జీవగర్రలు యతిప్రాసలు. నెక్స్ట్, మాతృభాష ప్రాధాన్యతను హరిజన పత్రికల్లో వివరించిన వారు ఎవరు? మాతృభాష ప్రాధాన్యతను హరిజన పత్రికల్లో వివరించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జాకీర్ హుస్సేన్, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గాంధీజీ. మాతృభాష ప్రాధాన్యతను హరిజన పత్రికల్లో వివరించిన వారు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్, ఇంటర్మీడియట్లో బోధనా భాషగా తెలుగు అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం ఏది? ఇంటర్మీడియట్లో బోధనా భాషగా తెలుగు అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1969, ఆప్షన్ బి 1970, ఆప్షన్ సి 1971, ఆప్షన్ డి 1972. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1969 ఇంటర్మీడియట్లో బోధనా భాషగా తెలుగుని అమలులోకి తెచ్చినటువంటి సంవత్సరం.